డిఫరెన్స్ బిట్వీన్ ద రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఏంటి? రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. రిఫ్లెక్షన్ అంటే చూడండి ఒకసారి, రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో నేమ్ యాజ్ రివర్టింగ్ బ్యాక్ ఆఫ్ ద లైట్ ఆర్ సౌండ్ వేవ్స్ ఇన్ ద సేమ్ మీడియం వెన్ ఫాల్స్ ఆన్ ది ప్లేన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక లైట్ రే అనేది ఏదో ఒక సర్ఫేస్ని ప్లేన్ మనం ఇలా టచ్ చేసినప్పుడు రివర్స్ బ్యాక్ అవుతుంది. ఇంక చూడండి, రివర్టింగ్ బ్యాక్ అంటే ఏంటి, అదే మీడియంలో వెనక్కి వచ్చేస్తుంది, అదే మీడియంలో వెనక్కి వచ్చేస్తుంది. అంటే ఈ ప్లేన్ దాటి అవతలకు వెళ్ళదు, రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, వెనక్కి వచ్చేస్తుంది. చూడండి, ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ రివర్టింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ ఆర్ సౌండ్. లైట్ అంటే వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ, సౌండ్ వేవ్స్ ఇన్ ద సేమ్ మీడియం. సేమ్ మీడియం అంటే చూడండి, ఇప్పుడు ఈ ప్లేన్ ఉంది, ఈ ప్లేన్ దాటి ఈ లైట్ అనేది అవతలకి ట్రాన్స్మిట్ అవ్వలేదు, సేమ్ అదే మీడియంలో రివర్స్ అయిపోయింది అనమాట. సేమ్ మీడియం వెన్ ఇట్ ఫాల్స్ ఆన్ ద ప్లేన్. అంటే ఏంటి, ఒక లైట్ రే అనేది ఏదేవని ఒక ప్లేన్ని టచ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక లైట్ రే అనుకోండి, ఇలా వచ్చి ఏదైనా ప్లేన్ టచ్ అయినప్పుడు ఎమిట్ అవ్వదు, ట్రాన్స్మిట్ అవ్వదు, వెనక్కి వచ్చేస్తుంది అనమాట. దాన్ని రిఫ్లెక్షన్ అంటారు, రైట్? చూడండి, లైట్ రిటర్న్స్ టు ద సేమ్ మీడియం, ఒకే మీడియంలో బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అయ్యి బౌన్స్ బ్యాక్ వెనక్కి వచ్చేసింది. ఇక్కడ ఒక నార్మల్ రే తీసుకుందాం అనుకోండి, ఎంత యాంగిల్తో వచ్చిందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. అదే యాంగిల్తో రిటర్న్ అయిపోతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఈ రెండు కూడా సేమ్ అయిపోతాయి. ఎందుకని, ఒకటే మీడియంలో ఎంత యాంగిల్తో లైట్ అనేది ట్రావెల్ అయ్యి ఒక ప్లేన్ని టచ్ చేసి ఎమిట్ అవ్వకుండా, ట్రాన్స్మిట్ అవ్వకుండా రిటర్న్ బ్యాక్ అవడాన్ని మనం రిఫ్లెక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్స్ చూడండి, మనం రోజు చూసుకుంటాం కదా, ఆ మిర్రర్స్ మనం ఏమైతే చూస్తామో అది బౌన్స్ బ్యాక్ అవుతుంది, సేమ్ మన ఇమేజ్ మళ్ళీ రిటర్న్ చూపిస్తుంది, అది రిఫ్లెక్షన్. మరి వాట్ ఈస్ మీన్ బై రిఫ్రాక్షన్? ఇట్ మీన్స్ దట్ షిఫ్టింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రేడియో వేవ్స్ వెన్ ఎంటర్స్ ద మీడియం విత్ డిఫరెంట్ ఇంటెన్సిటీ. ఇట్ మీన్స్ దట్ ఏదేని ఒక లైట్ రే ఒక మీడియంని, ఒక ప్లేన్ని టచ్ చేసినప్పుడు దాని యొక్క డైరెక్షన్ని, దాని యొక్క స్పీడ్ని మార్చుకుంటూ ట్రావెల్ చేసేస్తుంది, దాన్ని రిఫ్రాక్షన్ అంటాం. అంటే ఇట్ మీన్స్ దట్ either light waves or sound waves are transferred from one medium to another medium. It changes its velocity, speed, instant. For example ఇది ఒక 60 degrees యాంగిల్తో లైట్ రే అనేది ట్రావెల్ చేస్తుంది అని అనుకుందాం. అయితే మనం ఒక మీడియం మార్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ మీడియం అనుకోండి, ఇదేమనుకుంటారు, వాటర్ మీడియం అనుకోండి. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియం ఆ లైట్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఇది ఎలా రావాలి, యాక్చువల్లీ ఇలా రావాలి, కానీ ఇది ఏం చేస్తుందంటే దీని యొక్క దిశను అంటే డైరెక్షన్ మార్చుకుంటుంది, స్పీడ్ని మార్చుకుని ట్రావెల్ చేస్తుంది. దీని యొక్క యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 అనుకుందాం, ఈ రెండు కూడా చేంజ్ వస్తాయి. ఎందుకని చూడండి, ఇదేమో 60గా ఉంది, ఇదేముంది ప్లేన్ నార్మల్ లైన్కి దగ్గరగా ఉంది, కాబట్టి దీని యాంగిల్ తక్కువగా ఉంటుంది. అంటే యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అని చెప్పాలి అని అంటే, ఏదేని లైట్ వేవ్స్ కానీ సౌండ్ వేవ్స్ కానీ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ చేయాలంటే దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది, దాని యొక్క డెన్సిటీ చేంజ్ అవుతుంది, దాని యొక్క యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ కూడా చేంజ్ అవుతుంది అని అర్థం అనమాట. చూడండి, లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. దీని మీనింగ్ ఏంటంటే, లైట్ అనేది ఇక్కడ ఎయిర్ మీడియంలోంచి వాటర్ మీడియంలోకి వెళ్తుంది. అప్పుడు నేనేమంటున్నాను, అన్నీ చేంజ్ అవుతాయి అంటున్నాను, డెన్సిటీ కానీ వెలాసిటీ కానీ స్పీడ్. మనం చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ ఉంది, ఈ గాల్లో ఇలా అనగలుగుతున్నాం, స్పీడ్గా అనగలుగుతున్నాం. ఇంతే స్పీడ్గా మనం వాటర్లో హ్యాండ్ ఇలా మూవ్ చేయాలి. ఎందుకని, డెన్సిటీ అనేది చేంజ్గా ఉంటుంది. ఎయిర్లో వన్ టైప్ ఆఫ్ డెన్సిటీ అంటే సాంద్రత వేరుగా ఉంటుంది, వాటర్లో వేరుగా ఉంటుంది. ఈ లైట్ కూడా అంతే, ఎయిర్లో ఒక రకంగా ట్రావెల్ చేస్తుంది, వాటర్లో ఒక రకంగా ట్రావెల్ చేస్తుంది, గ్లాస్ మీడియంలో ఒక రకంగా ట్రావెల్ చేస్తుంది అనమాట. బట్ ఖచ్చితంగా రీఫ్రాక్షన్ అంటే ట్రావెల్ చేస్తుంది, వన్ మీడియం టు ఇంకొక మీడియం, అనదర్ మీడియం ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుంది. బట్ ఆ ట్రావెలింగ్లో ఏమవుతుందంటే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది, అదేవిధంగా డైరెక్షన్ కూడా డిక్రీజ్ అవుతుంది. కావాలంటే మీరు ఒక గాజు గ్లాస్ తీసుకుని వాటర్ పోసి ఒక పెన్సిల్ని పెట్టండి, బయట వైపు ఒకలా ఉంటుంది, లోన కొంచెం వేరుగా పక్కకి వంగినట్టుగా బెండ్ అయినట్టు ఉంటుంది. లేదంటే ఏదైనా చెరువు దగ్గరికి వెళ్తే ఆ లోపల పడిపోయిన థింగ్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే వేరే పొజిషన్లో ఉన్నట్టు ఉంటాయి. మన దగ్గరికి వెళ్ళి చూస్తే లొకేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట.
లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. అంటే ఒక మీడియం నుంచి అనదర్ మీడియంకి లైట్ ఖచ్చితంగా ట్రావెల్ అయితే దాన్ని రీఫ్రాక్షన్ అంటాం. ట్రావెల్ అవ్వకుండా సేమ్ మీడియంలో కమ్బ్యాక్ అయితే, రివర్టింగ్ అయితే దాన్ని రిఫ్లెక్షన్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే లైట్ రేస్ అనేది ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ అయిపోతున్నాయి, చొచ్చుకుని వెళ్ళిపోతున్నాయి అంటే దాన్ని రీఫ్రాక్షన్ అని, ట్రావెల్ అవ్వలేక కమ్బ్యాక్ అయిపోతున్నాయి అంటే దాన్ని రీఫ్రాక్షన్ అని అంటాం అనమాట. రీఫ్రాక్షన్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, లెన్సెస్. మనం స్పెటికల్స్ పెట్టుకుంటారు కళ్ళ జోడు. ఆ లెన్సెస్ పెట్టుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం అద్దం ఇంకా చూస్తే అద్దం అనేది ఏంటిది, రిఫ్లెక్షన్కి ఎగ్జాంపుల్. అద్దంలో చూస్తే ఖచ్చితంగా మన ఇమేజ్ మనకి రిటర్న్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ అయి కనపడుతుంది. అదే లెన్సెస్ అనుకోండి, మనం లెన్స్ పెట్టుకున్నప్పుడు చాలా మంది స్పెటికల్స్ పెట్టుకున్నప్పుడు అవతల ఇమేజ్ కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటి, మన కంటిలో నుంచి వచ్చినటువంటి ఆ లైట్ రే ఆ లెన్సెస్ ని చొచ్చుకుని వెళ్ళిపోయి అవతల పక్కన ఉన్న ఇమేజ్ మనుషులు అయితే మనుషులు, థింగ్స్ అయితే థింగ్స్, వాటిని క్యాప్చర్ చేసి మనకు చూపిస్తాయి. బట్ అదే ఇక్కడ ఏంటి, రిఫ్లెక్షన్ లో ఏంటి, మిర్రర్ ఏం చేస్తుంది, మన ఇమేజ్ మనకే చూపిస్తుంది. లెన్సెస్ అవతల పక్కన ఉన్నటువంటి ఇమేజ్ ని మనకి తెలియపరుస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిఫ్లెక్షన్ అండ్ రీఫ్రాక్షన్. థ్యాంక్ యూ.